హాయ్ అండి. ఈవేళ మా ఇంట్లో బీరకాయ కూర చేశానండి. బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి. దానిపైన తొక్కలు పడేయడానికి నాకు మనసు రాలేదండి. దాంతో ఈవేళ అన్నంలోకి మంచి ఐటెం చేసి చూపిస్తాను. ఈ బీరకాయ తొక్కల్ని ఈనెలు తీసేసుకుని ఆ పైన తొక్క తీసి పక్కన పెట్టుకుంటాం కదండి. వాటిని సన్నగా ముక్కలు తరిగేసి పెట్టుకుని దాంట్లో నేను వెల్లుల్లిపాయలు చింతపండు వేసుకొని కొంచెం నూనెలో వేయించి ఇలా పక్కన పెట్టుకున్నాను. తడి లేకుండా ఉండాలండి. దీనికి పొడి కోసం శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసుకుని వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుని అందులో ఉప్పు వేసుకుని ఇలా కచ్చపచ్చగా పౌడర్లా చేసుకున్న తర్వాత అందులో వేయించిన బీరపొట్టు, వెల్లుల్లిపాయలు, చింతపండు ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసేసుకుని ఇలా పౌడర్ చేసుకుంటే ఇలా కచ్చపచ్చగా తడితడిగా ముద్దలాగే ఉంటుందండి. ఇది చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది బాలింతరాలకు కూడా పెడతారండి. పచ్చానికి కూడా పనికొస్తుంది. ఈసారి పొట్టు పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి.